ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను వెజ్ బిర్యానీ చేస్తున్నా. అది ఎలా చేస్తున్నానో మీతో కూడా షేర్ చేసుకుంటున్నా. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నా. తర్వాత బిర్యానీ మసాలా, లవంగం, పట్ట, అనాస్ పువ్వు వేసుకొని ఆ తర్వాత ఆనియన్స్ వేసుకున్నా. ఆనియన్స్ వేసుకున్న 20 to 30 సెకండ్స్ తర్వాత కరివేపాకు వేస్తుంటున్నా. ఇవి రెండు కలిసి ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది. ఆనియన్స్ కూడా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నా. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి, లేకుంటే అడుగంటేస్తుంది. సో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నా. తర్వాత టమాటా ముక్కలు వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నా. మసాలా మొత్తం టమాటాకు పట్టడానికి మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసుకొని 2 minutes వరకు మనం లిడ్ క్లోజ్ చేసి టమాటాస్ బాగా ఫ్రై అవుతుంది అప్పుడే. సో అలా 2 times లిడ్ క్లోజ్ చేసుకొని మనం ఫ్రై చేసుకుంటే టమాటాస్ బాగా బాయిల్ అవుతుందన్నమాట. ఆ తర్వాత కర్డ్ యాడ్ చేస్తున్నా. కర్డ్ యాడ్ చేసిన వెంటనే మనము బాగా ఫాస్ట్గా కలపాలి, లేకపోతే అది గుల్ల కట్టేస్తుంది కర్డ్ అనేది. సో పచ్చివాసన పోయేంత వరకు మనం లిడ్ క్లోజ్ చేసుకున్నాం. ఆ తర్వాత ఇక్కడ నేను వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటున్నా. ముందుగా కాలీఫ్లవర్ వేసుకుంటున్నా. కాలీఫ్లవర్ తర్వాత క్యారెట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నా. తర్వాత ఒక 1 minute వరకు క్లోజ్ చేశాను. క్లోజ్ చేసిన తర్వాత వెజిటేబుల్స్కి మొత్తం మసాలా పడుతుంది. ఆ తర్వాత నేను బీన్స్ యాడ్ చేస్తున్నా. బీన్స్ ఎప్పుడు నేను ఏ వెజిటేబుల్స్ ఎన్ని వేసినా కానీ బీన్స్ అనేది నేను లాస్ట్లో వేస్తాను. అది మనం కలిసి వేసినామంటే బీన్స్ అనేది అలాగా బాయిల్ అవ్వదు అని నాకు అనిపిస్తుంది. కాబట్టి నేను ఎప్పుడు లాస్ట్లోనే వేస్తాను బీన్స్. సో బీన్స్ అవంతా వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను పుదీనా వేస్తుంటాను. ఇప్పుడు వేసామంటే మనం వేసిన వెజిటేబుల్స్కి మొత్తం ఆ పుదీనా ఫ్లేవర్ బాగా పడుతుంది. పుదీనా కూడా బాగా బాయిల్ అవుతుంది. పుదీనా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత నేను ఇక్కడ కారం పొడి వేస్తున్నాను. దీనికి బదులు మీరు గ్రీన్ చిల్లీ కూడా వాడుకోవచ్చు. గ్రీన్ చిల్లీ ఎప్పుడంటే మనం ఆనియన్స్ వేసాం కదా, అప్పుడే గ్రీన్ చిల్లీ వేసుకోవచ్చు. గ్రీన్ చిల్లీ వేసిన తర్వాత కూడా మీరు లైట్గా కారం పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో నేను ఇక్కడ మొత్తానికి కారం పొడి వాడుతున్నాను. సో 1 spoon ఆఫ్ కారం పొడి వాడుతున్నాను. ఆ తర్వాత హాఫ్ కన్నా కొద్దిగా తక్కువ ధనియాల పొడి ఫ్లేవర్ కోసం వాడుతున్నాను. మీకు ఇష్టమైతే మీరు గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇవి 2 పొడులు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటున్నా. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత ఉప్పు వేసుకుంటున్నాను. తగినంత ఉప్పు వేసుకొని ఆ తర్వాత కూడా బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవన్నీ వెజిటేబుల్స్కి అన్నిటికీ బాగా ఫ్రై అయిన తర్వాత నేను 1 glass తీసుకున్నాను రైస్. 2 glass కన్నా కొద్దిగా తక్కువ 1/75% అనమాట వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను రైస్ ఆల్రెడీ ముందుగానే సోక్ చేసి పెట్టుకున్న రైస్ యాడ్ చేస్తున్నాను. రైస్ యాడ్ చేసిన వెంటనే మనము మిక్స్ చేయకూడదు, కాసేపు ఉంచి తర్వాత స్లోగా మనము రైస్ని మిక్స్ చేయాలి, లేకపోతే రైస్ అనేది విరిగిపోతుంది. సో లెమన్ యాడ్ చేస్తున్నాను. లెమన్ యాడ్ చేసుకొని ఇప్పుడు కూడా మనం లైట్గానే మిక్స్ చేయాలి. సో ఫైనల్ టచ్ గీ అండి. ఈ గీయే అసలైన ఫ్లేవర్ అనమాట బిర్యానీకి. ఆ తర్వాత పుదీనా వేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని 2-3 విజిల్స్ వచ్చేంత వరకు మనం పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన వెజ్ బిర్యానీ రెడీ అండి. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.